హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. ఈ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒకటే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ధనియాలను యాడ్ చేస్తున్నాను 1.5 టేబుల్ స్పూన్ వరకు. ఇలా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలండి. చూడండి, ఇక్కడ బాగా వేపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు పడుతుంది. ఇలా వేపుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి. చూడండి, వేగుతున్నాయి బాగా. ఇదే ప్యాన్లోకి ఒక 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చిని యాడ్ చేసుకొని బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూడండి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇలా వేగిన వాటిని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి నేను గోంగూర. ఈ గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తూ బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఈ మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడికిపోయింది. దీంట్లోకి వాటర్ అనేవి వచ్చేసినాయి. ఈ వాటర్ లేకుండా ఉడికించుకోవాలండి గోంగూరని. వాటర్ లేకుండా ఉడికించుకుంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ లేకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడకబెట్టుకుంటూ పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ అవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, పొట్టు తీసినవి. చూడండి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చూడండి, వాటర్ లేకుండా ఉడికిపోయింది గోంగూర అనేది. ఈ గోంగూరను కూడా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చూడాలి. ఇక్కడ మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి అనేది ఇలా తయారైంది. చూడండి, వాటర్ లేకుండా మనం మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే వాటర్ వేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి.
చూడండి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్లోకి ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 ఎండుమిర్చిని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయాలి. కొంచెం మిర్చి వేగే వరకు వెయిట్ చేసి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేశాను. చూడండి ఇక్కడ యాడ్ చేసిన తర్వాత బాగా వేగాయండి అవి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేయాలండి. చూడండి ఇక్కడ శనగపప్పును కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో దీంట్లోకి ఒక 2 లేదా 3 వరకు కరివేపాకు రెబ్బల్ని తీసుకొని వేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు రెబ్బలు కూడా వేసాను. ఇలా వీటిని వేయించుకొని ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పచ్చడి తీసుకున్నాం కదండి, అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా తీసుకొని ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో కమ్మగా ఉండే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.